నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో సోరియాసిస్ కు ఆయుర్వేద వైద్యం, పిల్లల్లో ఎలర్జీల ముప్పును తగ్గిస్తోన్న బ్యాక్టీరియా, చలికి కీళ్లు బిగుసుకుపోతున్నాయా, మహిళలు హెచ్పివి టీకాలు, ఇంకా హెల్త్ టిప్. చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. ముఖ్యంగా చర్మాన్ని ఛిద్రం చేసే సోరియాసిస్ వంటి మొండి జబ్బులు శారీరకంగానే కాదు మానసికంగానూ వేదనకు గురి చేస్తాయి. సోరియాసిస్ బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారిపోతుంది. చేప చర్మాన్ని తలపిస్తుంది. చర్మమంతటా తీవ్రమైన దురద, మంటలు వేధిస్తాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సోరియాసిస్కు ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సోరియాసిస్ జబ్బును అదుపులో ఉంచే ఆయుర్వేద చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోరియాసిస్ చర్మానికి సంబంధించిన మహా మొండి జబ్బు. దీన్నే పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది. చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు, దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేస్తుంటుంది. ఈ జబ్బు ఎందుకొస్తుందనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేమీ లేవు. వంశపారంపర్యంగా రావడానికి, శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సోరియాసిస్ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోరియాసిస్ ఎక్కువ మందిలో తలమీదే మొదలవుతుంది. తలమీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు. అలా కాకుండా ఎక్కువ కాలం కొనసాగుతూ ఎర్రటి మచ్చలు, దురదతో పాటు మంట ఉన్నప్పుడు సోరియాసిస్ ఏమోనని అనుమానించాలి. శీతాకాలంలో మనకి చర్మ వ్యాధులు సోరియాసిస్తో పాటు సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా వాళ్ళకి ఈ మధ్యకాలం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఇమీడియట్గా వచ్చిన వెంటనే దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక, కంట్రోల్ చేసుకోగలిగితే కనుక చాలా మంచిది. చాలామంది అడుగుతూ ఉంటారు, దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా అని. ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కనుక దీనికి మేనేజ్మెంట్ మాత్రమే ఉంటుంది. అంటే వచ్చినప్పుడు రోగాన్ని దాన్ని తగ్గించుకుని మళ్ళీ రాకుండా జాగ్రత్త పడడమే దీనికి చికిత్స, అంతకుమించి ఏముండదు. అయితే ఎక్స్టర్నల్గా మనం ఏం చేయాలి? ఈ యొక్క సమస్య వల్ల ఆహారం కొంతమందికి, అంటే ఇది ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఎప్పుడైతే ఈ చర్మానికి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది మన చర్మం, బయటికి మనం ఏదైనా తిన్నా కానీ, ఏదైనా ఒంటి మీద పడినా కానీ, ఏదైనా వస్తువు ఒంటి మీద తాకినా కానీ మనకి చర్మం ఇమ్మీడియట్గా దానికి రెస్పాండ్ అవుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈ సోరియాసిస్ వాళ్ళకి కొన్ని ఆహారాలు తిన్నా కానీ, కొన్ని పనులు చేసినా కానీ, కొన్ని బయటికి వెళ్ళినా కానీ అది ట్రిగ్గర్ అవుతుంటుంది. అప్పుడు వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి కొన్నాళ్ల పాటు. దానివల్ల వాళ్ళకి మళ్ళీ కొన్నాళ్ళు పోయాక మళ్ళీ నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పొడిగా ఉండకుండా చూసుకోవాలి. తరచూ ఎక్స్టర్నల్గా ఏదైనా క్రీమ్స్ లాంటివి రాయడం మొదలెట్టాలి. అంటే ఏంటి, కలబంద కొబ్బరి నూనెలో కలిపి దాన్ని నూనె కింద తయారు చేసుకోవచ్చు. వాళ్ళు బోల్డ్ అన్ని యూట్యూబ్లో దొరుకుతున్నాయి నూనె, కలబందతోటి నూనె ఎలా చేయాలని. అది తయారు చేసుకుని మీరు ఒంటి మీద రాసుకుంటే కనుక అంతకు మించి ఏదీ లేనప్పుడు కొబ్బరి నూనె, కలబందని శుభ్రంగా కడిగేసి దాని ముద్దని కొబ్బరి నూనెలో కలిపి ఒంటికి అప్లై చేస్తే కనుక మాయిశ్చరైజింగ్ అండ్ అలాగే వాళ్ళకి ఆ యొక్క చర్మానికి, అంటే న్యాచురల్ ప్రోడక్ట్ ఇది కాబట్టి ఇది ఏ విధంగా ఇరిటేషన్ రాకుండా, పెరగకుండా సహాయపడుతుంది. అలాగే వీళ్ళకి బయటకి ఎక్స్టర్నల్గా వాళ్ళకి బయటకు వెళ్ళినప్పుడు తరచూ దానికి ఫుల్ బాడీ కవర్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఫుల్ షర్ట్ వేసుకొని, లేకపోతే లేడీస్ ఫుల్ చేతుల వరకు ఏదైనా కవర్ చేసుకుని వెళ్తే కనుక బయట చలికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటారు. బయట ఏదైనా పోలిన్ కానీ, బయట డస్ట్ పార్టికల్స్ పడినప్పుడు ఇరిటేట్ కాకుండా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చెమట అధికంగా పడుతూ ఉంటుంది ఏ సీజన్లో కూడా. అలాంటి వాళ్ళు కూడా ఈ సమస్య అధికం అవడం జరుగుతుంటుంది. కాబట్టి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. అందులో చాలామంది రకరకాలైన సోప్స్ వాడుతూ ఉంటారు, అది కూడా మంచిది కాదు. మైల్డ్ సోప్స్ వాడాలి, అందులో ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉన్న సోప్స్ వాడాలి. వాటి ద్వారా వీళ్ళకి ఇరిటేషన్ తగ్గుతుంది. చర్మాన్ని పొలుసులుగా, పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా, మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా చేపల్ని తినకూడదు, చేపలకు దూరంగా ఉండాలి. చేపలకు సోరియాసిస్ను పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది.
ఇక బాహ్యంగా కరంజీ, భృంగరాజు వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. మానసికమైన సమస్యలు తీవ్రమైతే సోరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ బాధితులు ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి. చిట్కాల విషయానికి వచ్చేసరికి తేనెమైనం అనేది మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దాంట్లో మంజిష్టా అనేది బయట దొరుకుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి వేప అనేది దొరుకుతూ ఉంటుంది. ఫస్ట్ తేనెమైనాన్ని కరిగించాలి, పొయ్యి మీద పెట్టి కరిగించాక దాంట్లోపల ఈ యొక్క మంజిష్టా ఒక చెంచాడు, అలాగే లేదంటే వేప నూనె కూడా ఒక చెంచాడు వేసి దాన్ని కలిపేసి దాన్ని ఒక స్మాల్ బాటిల్ లోపల ఆ పదార్థాన్ని వేస్తే కొంతసేపటికి అది గట్టిపడిపోతుంది. దాంట్లో కావాలంటే పూర్తిగా తేనెమైన రాసుకోవడం కష్టం కాబట్టి దాంట్లో నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు సమానంగా. అంటే తేనెమైన ఒక భాగం అయితే ఒక భాగం నువ్వుల నూనె, ఒక చెంచాడు మంజిష్టా, ఒక చెంచాడు వేప నూనె, ఇవన్నీ కలిపేసి ఒక నూనె కింద మిక్స్ చేసేసి దాన్ని ఒక సీసాలో పెడితే గట్టిగా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఆ పేస్ట్ని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇలా కాకుండా కొన్ని ఔషధాలు కూడా ఉన్నాయి, అవి యాడ్ చేయడం ద్వారా కూడా చాలా బాగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా సోరెలిన్ అనే ఒక హెర్బ్ ఉంది, అది కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి కూడా మనం నూనె తయారు చేసుకుని నూనెలో యాడ్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇది కాదు అంటే కానుగ దొరుకుతుంది, కానుగ నూనె, ఆ నూనెను కూడా కొబ్బరి నూనెలో కలిపి లేదా నువ్వుల నూనెలో కలిపి ఎవరికి ఏ విధంగా పనిచేస్తుంది అనేది వాళ్ళకు వాళ్ళు చూసుకుని చేసుకోవాలి. కానీ పూర్తిగా డిపెండ్ అయిపోయి వాడడానికి ఉండదు. ఎందుకంటే కొంతమందికి బాగా డ్రై అయిపోయి పుళ్ళు పడిపోయి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇవేవి పనిచేయవు. అప్పుడు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి, బాహ్యంగా కూడా అలాగే నోటి ద్వారా కూడా. ఇందులో తిక్తక ద్రవ్యాలు అత్యధికంగా ఇస్తూ ఉంటాం. అవి ఈ యొక్క డ్రైనెస్ నాపి ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా త్రిఫలా గుగ్గులు అనేది, పంచకృత గుగ్గులు అని, అమృతాది గుగ్గులు అనేవి, అలాగే ఎక్స్టర్నల్గా మంజిష్టాది తైలం అనేది, జాత్యాది ఘృతం అనేవి రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాత్యాది తైలం అనేవి అవన్నీ వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల్ని బట్టి, ఆ ఏజ్ని బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంది. ఏదైనా ఉన్నా కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మటుకు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లేరింగ్ అధికమైపోయి పుళ్ళు పడినప్పుడు మంటలు పుట్టి చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు. సో అప్పుడు డాక్టర్ సలహా ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక తొందరగా తగ్గుతుంది. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టానమానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పడుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు సోరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సోరియాసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. పడక గదిలోని మంచం, పరుపులపై ఉండే దుమ్ము, ధూళిలోని సూక్ష్మజీవులు కొంతమేరకు పిల్లల ఆరోగ్యానికి ఉపకరిస్తున్నట్లు డెన్మార్క్ పరిశోధకులు పేర్కొంటున్నారు. పరుపులపై ఉండే సూక్ష్మజీవులకు పిల్లల ఒంట్లోని సొంత బ్యాక్టీరియాకు మధ్య సంబంధం ఉన్నట్లు, ఫలితంగా పిల్లలకు ఎలర్జీ, ఆస్తమా ముప్పు తగ్గుతున్నట్లు కోపెన్హెగన్ విశ్వవిద్యాలయం, డేనిష్ పీడియాట్రిక్ ఆస్తమా సెంటర్, జెంటోప్టీ హాస్పిటల్కు చెందిన పరిశోధకుల బృందం గుర్తించింది. మన పడక గదిలోని పరుపులపై మన కంటికి కనిపించని సూక్ష్మజీవుల ప్రపంచం ఉనికిలో ఉంది. చిన్న వయసులో నుంచే మనం ఆ సూక్ష్మజీవుల ప్రపంచంతో సహజీవనం చేస్తున్నాము. ఫలితంగా కొన్నిసార్లు మనకు వ్యాధుల ముప్పు పెరిగితే మరికొన్నిసార్లు కొన్ని రకాల జబ్బుల నుంచి రక్షణ దొరుకుతోంది. ఈ సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవడానికి పరిశోధకులు 577 మంది శిశువుల పడకల నుండి మంచం దుమ్ము నమూనాలను సేకరించి 542 మంది పిల్లల శ్వాసకోశ నమూనాతో పోల్చి విశ్లేషించారు.
ఫలితాల్ని విశ్లేషించినప్పుడు మంచం దుమ్ములో మనకు కనిపించే బ్యాక్టీరియాకు మరియు పిల్లల్లో మనకు కనిపించే వాటికి మధ్య పరస్పర సంబంధం ఉందని తేలింది. అవి ఒకే బ్యాక్టీరియా కానప్పటికీ ఈ బ్యాక్టీరియా ఒకదానికొకటి ప్రభావితం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిణామం పిల్లల్లో తరువాతి సంవత్సరాల్లో ఉబ్బసం మరియు అలెర్జీ ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా ప్రభావం చూపుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. పిల్లలు అన్ని రకాల సూక్ష్మజీవుల ప్రభావానికి లోనైనప్పుడే వారిలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది, జబ్బులను తట్టుకోగలుగుతారని సైన్స్ చెప్తోంది. ఇందుకు మంచం, పరుపులపై ఉండే సూక్ష్మజీవుల ప్రపంచం పిల్లల్లో వ్యాధి నిరోధకతకు ఎంతగానో ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఒక మంచంలోని సూక్ష్మజీవులు నివాస పరిసరాల ద్వారా ప్రభావితమవుతాయి. ఇక్కడ అధిక బ్యాక్టీరియా వైవిధ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. సుమారు 6 నెలల వయసున్న పిల్లల పడక నుండి సేకరించిన దుమ్ములో మొత్తం 930 రకాల బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు కనుగొనబడ్డాయి. పరిశోధకులు గ్రామీణ మరియు పట్టణ నివాసాలను అధ్యయనం చేశారు. పట్టణాల్లోని అపార్ట్మెంట్లతో పోలిస్తే గ్రామీణ గృహాల్లో బ్యాక్టీరియా గణనీయంగా ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు చెప్తున్నారు. శుభ్రత పేరుతో నిరంతరం పిల్లల బెడ్షీట్లను మార్చడం అంత సరికాదని, వారిని సూక్ష్మజీవుల ప్రపంచానికి పరిచయం చేయడమే మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. ఓవైపు వణికించే చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఒక పట్టాన పైకి లేవలేకపోతుంటారు. కీళ్లు బిగుసుకుపోవడంతో ఉదయం పూట మంచం దిగడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా జీవన సరళిని మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కీళ్ల నొప్పులను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో కీళ్ల నొప్పుల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో తీవ్రమైన చలి మూలంగా కీళ్లన్నీ బిర్రబిగుసుకుపోతూ ఉంటాయి. ఉదయాన్నే మంచంపై నుంచి దిగటం కూడా కష్టంగా ఉంటుంది. కీళ్ల కదలికలను కట్టిపడేసే ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం ఈ శీతాకాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా ఇసుకను బట్టలో తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. కీళ్ల కదలికలు మృదువుగా మారటంతో పాటు పోటెత్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. గోరువెచ్చటి నీరు, చల్లటి నీటితో వెంటనే కీళ్లపై కాపడం పెడుతున్నా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు మోకీళ్ల చుట్టూ క్రేప్ బ్యాండేజ్ చుట్టడం లేదా దిండును గాని టర్కీ టవల్లు గాని గుండ్రంగా చుట్టి మోకాళ్ల కిందుగా పెట్టుకుని పడుకుంటే మంచిది. కీళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి ఆ తైలాన్ని కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో కీళ్ల బాధల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. క్యాన్సర్ల విషయంలో అవగాహన లేమి అన్నది ఇవాళ మహిళలకు శాపంగా మారుతోంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఇదే జరుగుతోంది. హెచ్పివి టీకా, పాప్స్మియర్ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే హెచ్పివి టీకాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హ్యూమన్ పాపిలోమా వైరస్లు అంటే ఏంటి? హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది బేసికలీ అదొక సెక్షువలీ ట్రాన్స్మిసిబుల్ ఇన్ఫెక్షన్ అండి. ఇంటిమేట్ కాంటాక్ట్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కానీ స్కిన్ టు మ్యూకోజల్ సర్ఫేసెస్ కాంటాక్ట్ వల్ల కానీ వస్తుంది. సో ఈ వైరస్లోని చాలా రకాలు ఉన్నాయి. 100కి దాటి సబ్ టైప్స్ అంటాము. అందులోని ఒక 15 వైరస్లు మాత్రం హై రిస్క్ ఆంకోజెనిక్ టైప్స్ అంటాము. అంటే వాటికి క్యాన్సర్ కాజ్ చేసే పొటెన్షియల్ ఉంటుందన్నమాట. ఎక్కడ ఇన్ఫెక్ట్ చేస్తుంది బాడీలో అనే దాన్ని బట్టి అవి క్యాన్సర్కి కూడా దారి తీయచ్చు. అందుకని ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ గురించి మనందరికీ అవగాహన అవసరము. హెచ్పి వైరస్తో ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి? 99.7% ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్స్ మాత్రం హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుందండి. ఈ సర్విక్స్ క్యాన్సర్ అనేది ఏంటంటే గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అన్నమాట. ఇది కాకుండా ఏ రకమైన క్యాన్సర్స్ వస్తాయి అంటే ఆడవాళ్ళలో
మానం వద్ద వచ్చే క్యాన్సర్స్, ఈ ఎక్స్టర్నల్ జెనిటేలియా మీద అంటే బయట భాగంలో ఉన్న జనేంద్రియముల నుంచి వచ్చే క్యాన్సర్లు, అవి ఒక 30-40% క్యాన్సర్స్కి కూడాను హెచ్పివి ఇన్ఫెక్షనే కారణం అండి. అది కాకుండా మగవాళ్లలో ఎక్కువగా అంగం క్యాన్సర్ కానీ, నోట్లో వచ్చే క్యాన్సర్సు, పెరినియల్ ఏరియాలో వచ్చే క్యాన్సర్సు, ఏనల్ క్యాన్సర్స్ కామన్గా వస్తాయండి. ఏనల్ క్యాన్సర్స్ అంటే మలద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్స్ అన్నమాట. అది కాకుండా ఇద్దరు సెక్సెస్లో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటి అంటే ఓరల్ క్యాన్సర్స్, అంటే నోట్లోని గొంతులోని వచ్చే క్యాన్సర్స్ ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. కాకపోతే సర్విక్స్ క్యాన్సర్ కాకుండా వేరే జగాల్లో వచ్చిన క్యాన్సర్స్ అన్నిటికీ మాత్రం చిన్న శాతమే హెచ్పివి కారణం అండి. హెచ్పివి ఇన్ఫెక్షన్ను నివారించుకునే వీలుందా? 2 రకాల వ్యాక్సిన్స్ చాలా కామన్గా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. అందులోని టైప్ 16 and 18 అనేది 70% ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్స్కి కారణం అండి. సో ఆ 16 and 18 వైరస్ టైప్స్ని యూజ్ చేస్తూ టీకాలు కనుగొన్నారు. అదే కాకుండా టైప్ 6 and 11 అని కూడా ఉన్నాయి. అవి హై రిస్క్ టైప్స్ కాదు, అవి బినైన్ పెథాలజీకి దారితీస్తాయి అన్నమాట. అంటే నోట్లో చిన్న పాపిలోమాస్ లాగా రావడం కానీ, లేకపోతే వెజైనాలో కానీ, ఏనల్ ఏరియాస్లో, పెరినియల్ ఏరియాస్లోని వాట్స్ లాగా రావడం అనమాట. అవి బినైన్ టైప్ ఆఫ్ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. అంటే టైప్స్ 6 and 11 అంటాం. ఈ టైప్స్ 6, 11, 16, 18 అన్నిటినీ వాడుతూ ఒక క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్ అనేది తయారు చేశారండి. దాన్ని గార్డసిల్ అంటాము. అది క్వాడ్రివెలెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్. క్వాడ్రివెలెంట్ అంటే 4 రకాల వైరసెస్ని కవర్ చేస్తూ తయారు చేసిన వ్యాక్సిన్. ఓన్లీ హై రిస్క్ హ్యూమన్ పాపిలోమా వైరస్ టైప్స్ని ఇంక్లూడ్ చేస్తూ అదొక టీకాను కూడా తయారు చేశారు. హెచ్పివి టీకాలను ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు సర్విక్స్ క్యాన్సర్ అనేది కామన్గా ఎవరిలో చూస్తాము? చిన్న వయసులో సెక్షువల్ యాక్టివిటీ మొదలుపెట్టిన వాళ్ళలో, చిన్న వయసులో పెళ్లి చేసి చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీస్ మొదలైన వాళ్ళలోని, లేకపోతే ప్రెగ్నెన్సీకి గ్యాప్ లేని వాళ్ళలోని, ఇమ్యునో సప్రెసివ్ డిసార్డర్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, కొన్ని సెగ్మెంట్స్లోని రూరల్ పాపులేషన్స్లోని బాగా ఈ టొబాకో స్మోకింగ్ అది ఆడవాళ్ళలో కూడా అలవాటు ఉంటుందండి. ఇలా చాలా అలవాట్లు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు, సెక్షువల్ యాక్టివిటీ కూడాను ఒక పార్ట్నర్తో కాకుండా ఎక్కువ మందితోని లైంగిక సంబంధం ఉందనుకోండి, ఈజీగా హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా హై రిస్క్ హెచ్పివి టైప్తో ఇన్ఫెక్ట్ అయ్యారనుకోండి, ఇంకా ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీకి తొలగించడం కూడా కష్టం అవుతుంది. అప్పుడు ఈజీగా అది క్యాన్సర్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం నెంబర్ని మనం వ్యాక్సినేట్ చేయడానికే చూసుకోవాలి. మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచి రిస్క్ మొదలవుతుంది ఆడవాళ్ళకి అంటే, జస్ట్ ప్యూబర్టీ టైం నుంచి కూడా ఆడవాళ్ళకి హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల ఆ డిసీజ్ అనేది క్రానిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హెచ్పివికి వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు మనం ఏంటి చూసుకోవాలి మెయిన్ అంటే, ఆ వయసుకు ముందే మనం ఆ టీకాలు ఇప్పించడానికి ఆలోచించాలి. అందుకే బెస్ట్ టైం టీకాలు ఇప్పించడానికి 11 to 13 years అండి. ఒక 50% ఆడపిల్లలకు కానీ ఈ టీకాలు ఇప్పించగలిగితే హర్డ్ ఇమ్యూనిటీ అన్నది ఉంటుందన్నమాట. సో మన టార్గెట్ అదనమాట. ఓవరాల్గా సర్వైకల్ క్యాన్సర్ లాంటిది మనం పాపులేషన్లో తగ్గించుకోవాలి అంటే ఎంతమందిని మ్యాక్సిమం మనం ఇమ్యూనైజ్ చేయగలిగితే, టీకాలు టైంకి ఇప్పించగలిగితే అంత బెనిఫిట్ ఉంటుంది. లోవర్ సోషో ఎకనామిక్ గ్రూప్స్లో ఉండేవాళ్ళు, ఎస్పెషలీ రూరల్ పాపులేషన్లో ఉండేవాళ్ళు, ఎవరికైతే హెల్త్ ఫెసిలిటీస్కి అవకాశం లేదు, రెగ్యులర్ స్క్రీనింగ్కి రాలేరు, ఇటువంటి వాళ్ళకి మాత్రం ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఫండ్ చేసైనా లేకపోతే ఏదైనా ట్రస్ట్ ద్వారా అయినా మనం మ్యాక్సిమం ఆడపిల్లలు ఆ ఏజ్ గ్రూప్లోని ఆ సోషో ఎకనామిక్ స్టేటాలోని కవర్ చేయగలిగితే బాగుందండి. ఇప్పటికే హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ టీకాలను తీసుకోవచ్చా? లెస్ దాన్ 30 years ఏజ్ గ్రూప్లోనే మ్యాక్సిమం ఫిజియలాజికల్ చేంజెస్ ఇన్ ద జెనిటల్ ట్రాక్ట్ వస్తాయండి. అదే టైంలో హెచ్పివి ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగని అందరికీ ఆ హై రిస్క్ హెచ్పివి టైప్తో ఇన్ఫెక్ట్ అయ్యారని ఉండదు. సో మనము ఒకవేళ ఆ 26 years లోపు క్యాచప్ వ్యాక్సినేషన్ చేయలేకపోయాం అనుకోండి, తర్వాత కూడాను ఎవరైనా మేము ఇలా చదివేమో మాకు టీకాలు ఇప్పించుకోవచ్చా, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఉపయోగం ఉంటుంది అనుకుంటే మేము డెఫినెట్గా ఇప్పించుకుంటామంటే మాత్రం మనం ఏంటంటే హెచ్పివి జీనోటైపింగ్ కూడా చేయొచ్చు. సర్వైకల్ స్మియర్ తీసినప్పుడు ఆ సైటలాజికల్ టెస్ట్తో పాటు హెచ్పివి డిఎన్ఏ కూడా జీనోటైప్ చేసి హై రిస్క్ హెచ్పివి టైప్ ఇన్ఫెక్షన్ లేదు అని అందులో నిర్ధారణ చేస్తే మనం వాళ్ళకు కూడా టీకా ఇప్పించడం వల్ల డెఫినెట్గా ఎంతో కొంత బెనిఫిట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, నష్టం అయితే ఉండదు. కాకపోతే ఎప్పుడైనా మనం టీకాలు ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ఎఫెక్టివ్గా ఉండాలి, అవి ఉపయోగపడాలి అంటే మాత్రము 11 to 13 years లోపు ఇవ్వగలగడమే బెస్ట్ అండి. హెచ్పివి టీకాలు తీసుకున్న తర్వాత కూడా పాప్ స్మియర్ పరీక్షలు చేయించుకోవాలా?
మ్యాక్సిమమ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ 70% టైప్ 16 and 18 వల్ల అయినా కూడా మిగిలిన 30% ఉన్నాయి కదండి, అవి వేరే హై రిస్క్ టైప్స్ వల్ల కాబట్టి వాటి వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. కాబట్టి మనం హెచ్పివి టీకాలు ఇచ్చినా కూడా మామూలు యథావిధిగా ప్రోటోకాల్ ప్రకారము ఏ వయసు నుంచి అయితే మనం స్క్రీనింగ్ అన్నది చేస్తామో, గర్భసంచి ముఖద్వారంలో ఎక్కడైతే మనం ఈ హెచ్పివి వల్ల మార్పులు వస్తాయి అన్నది మనం తెలుసుకున్నామో అక్కడ సంవత్సరంకి ఒకసారో 3 సంవత్సరాలకు ఒకసారో లేకపోతే టెస్టింగ్ చేసిన వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారో ఒక స్మియర్ టెస్ట్ చేయాలండి. చేసి అక్కడ కణాలు అన్నది మనం ఎక్స్ఫోలియేటివ్ సైటాలజీ అంటాం, స్క్రేప్ లాగా తీసి స్లైడ్ మీద స్మియర్ చేసి పెథాలజిస్ట్ పరీక్ష చేసి సర్విక్స్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇవి నార్మల్ మార్పులేనా, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ మార్పులా, లేకపోతే ఈ మార్పులలో ఎపిథీలియల్ డిస్ప్లేసియాస్ ఏమైనా ఉన్నాయా, ఇవి ట్రీట్మెంట్కి అవకాశం ఉందా, ఇవి ఇలాగే వదిలేస్తే క్యాన్సర్ అవుతుందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందండి. దీన్నే ప్యాప్స్మియర్ అంటాం. సో హెచ్పివి టీకాలు ఇచ్చినా కూడా ప్యాప్స్మియర్స్ అనేది యథావిధిగా ప్రోటోకాల్ ప్రకారం చేసుకోవాలి. ఎందుకంటే హెచ్పివి టీకాల్లో అన్ని రకాల ఆంకోజెనిక్ టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరసెస్ని మనం కవర్ చేయలేం. కాబట్టి హెచ్పివి గురించి ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? ఎప్పటికప్పుడు దీని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది, డేటా ఉంటుంది. ఇంతమందిని ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో టీకాలు ఇచ్చాము, ఈ టీకాలు ఇవ్వడం వల్ల ఎటువంటి బినైన్ లీజన్స్ని మనము తగ్గించగలిగామా, క్యాన్సర్లు తగ్గించగలిగామా, ప్రీ ఇన్వేజివ్ డిసీజెస్, ప్రీ మాలిగ్నెంట్ డిసీజెస్ తాలూకా ఇన్సిడెంట్స్ తగ్గించగలిగామా అని ప్రతి ఆర్గనైజేషన్లో ఒక డేటా కలెక్షను, స్టడీస్ జరుగుతూనే ఉంటాయండి. సో దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే మెజారిటీ ఇప్పుడు దాకా ఇచ్చిన టీకాలు ఇచ్చిన వాళ్ళలో మాత్రం మినిమం 10 years మాత్రం డెఫినెట్గా ప్రొటెక్షన్ అయితే ఈ టీకాల వల్ల మాత్రం నమోదయ్యి ఉంది. ఎప్పటికప్పుడు దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, దీన్ని ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి ఈ టీకాలు అనేది ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలు మొదలుకుని నడివయసు మహిళల వరకు అందరూ 3 డోసుల హెచ్పివి టీకాను తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జలుబు బాధలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు 2 కప్పుల నీటిలో కొద్దిగా అల్లం ముక్క, కొంచెం దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించండి. ఆపై నీటిని చల్లార్చి కొద్దిగా తేనెని కలుపుకుని తాగండి. జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.